ఈ వీడియోలో పూర్ణ సంఖ్యలకు సంబంధించిన కొన్ని లెక్కలు చేద్దాము. ప్రశ్న: ఒక సిమెంట్ కంపెనీ ఒక్కొక్క బస్తా తెల్ల సిమెంటుపై 9 రూపాయల లాభం, బూడిద రంగు సిమెంటుపై 5 రూపాయల నష్టం చొప్పున అమ్మింది. మొదటిది, ఒక నెలలో 7,000 బస్తాల తెల్ల సిమెంటు, 6,000 బస్తాల బూడిద రంగు సిమెంటు అమ్మినట్లయినా ఆ నెలలో పొందినది లాభమా లేదా నష్టమా, ఎంత? రెండోది, 5,400 బస్తాల బూడిద రంగు సిమెంటు అమ్మిన నెలలో ఎటువంటి లాభం కానీ నష్టం కానీ రాని పక్షంలో ఎన్ని బస్తాల తెల్ల సిమెంటు అమ్మి ఉండాలి? జవాబు: ఈ ప్రశ్నలో ఒక సిమెంట్ కంపెనీ ఒక్కో బస్తా తెల్ల సిమెంటుపై 9 రూపాయల లాభం, బూడిద రంగు సిమెంటుపై 5 రూపాయల నష్టం చొప్పున అమ్మింది అని ఇచ్చారు. అయితే బస్తా తెల్ల సిమెంటుపై వచ్చిన లాభం ఎంత? 9 రూపాయలు = 9 రూపాయలు. అలాగే బస్తా బూడిద రంగు సిమెంటుపై వచ్చిన నష్టం ఎంత? 5 రూపాయలు = 5 రూపాయలు. ఇప్పుడు మొదటిది చేద్దాము. మొదటిదేంటి? ఒక నెలలో 7,000 బస్తాల తెల్ల సిమెంటు, 6,000 బస్తాల బూడిద రంగు సిమెంటు అమ్మినట్లయినా ఆ నెలలో పొందినది లాభమా లేదా నష్టమా? అమ్మిన తెల్ల సిమెంటు బస్తాలెన్ని? 7,000 = 7,000. అయితే ఒక్కో తెల్ల సిమెంటు బస్తాపై 9 రూపాయల లాభం వచ్చిందని ఇచ్చారు. ఇక్కడ 7,000 బస్తాలను అమ్మారు. అంటే ఎంత లాభం వచ్చింది? లాభం = 7,000 బస్తాలు ఇంటూ 9 రూపాయలు. 9 ఏళ్ళు ఎంత? 63. పక్కన 3 సున్నాలు. ఇంత లాభం వచ్చింది. అలాగే ప్రశ్నలో 6,000 బస్తాల బూడిద రంగు సిమెంటుని అమ్మారు అని ఇచ్చారు. అమ్మిన బూడిద రంగు సిమెంటు బస్తాలు = 6,000. ఒక్కో బూడిద రంగు సిమెంటు బస్తాపై 5 రూపాయల నష్టం వచ్చిందని ఇచ్చారు. ఇక్కడ ఎన్ని బస్తాలను అమ్మారు? 6,000 బస్తాలు. అంటే ఎంత నష్టం వచ్చింది? నష్టం = 6,000 బస్తాలు ఇంటూ 5 రూపాయలు. 6 × 5 అంటే 30. పక్కన 3 సున్నాలు. అంటే 30,000 రూపాయల నష్టం వచ్చింది. అయితే ప్రశ్నలో ఆ నెలలో పొందినది లాభమా లేదా నష్టమా అని అడిగారు. లాభం ఎంత వచ్చింది? 63,000 వచ్చింది. నష్టం 30,000 వచ్చింది. ఈ రెండిట్లో ఏది పెద్దది? 63,000 పెద్దది. అంటే ఆ నెలలో ఆ సిమెంట్ కంపెనీకి వచ్చింది లాభం అని తెలుస్తోంది. ఎంత లాభం వచ్చిందంటే 63,000 మైనస్ 30,000. 63,000 మైనస్ 30,000. 0 0 0. 3 మైనస్ 0 అంటే 3. 6 మైనస్ 3 అంటే 3. 33,000 రూపాయల లాభం వచ్చింది. ఇది మొదటిది. ఇప్పుడు రెండోది చేద్దాము. రెండోది ఏంటి? 5,400 బస్తాల బూడిద రంగు సిమెంటు నమ్మిన నెలలో ఎటువంటి లాభం కానీ నష్టం కానీ రాని పక్షంలో ఎన్ని బస్తాల తెల్ల సిమెంటు అమ్మి ఉంటారని అడిగారు. అయితే ఆ నెలలో అమ్మిన బూడిద రంగు సిమెంటు బస్తాలు ఎన్ని? 5,400 = 5,400 బస్తాలు. ఒక్కో బస్తా బూడిద రంగు సిమెంటుపై 5 రూపాయల నష్టం వచ్చిందని ఇచ్చారు. అంటే వచ్చిన మొత్తం నష్టం ఎంత? 5,400 ఇంటూ 5. 5,400 ఇంటూ 5. 5 × 0 అంటే 0. 5 × 0 అంటే 0. 5 × 4 అంటే 20. 5 × 5 అంటే 25. 25 + 2 అంటే 27. అంటే 27,000 రూపాయల నష్టం వచ్చింది. అయితే ఈ ప్రశ్నలో మనల్ని ఎన్ని బస్తాల తెల్ల సిమెంట్ అమ్మి ఉంటారని అడిగారు. అంటే అమ్మిన తెల్ల సిమెంట్ బస్తాల్ని X అని అనుకుందాము. = X. అయితే ప్రశ్నలో ఒక్కో బస్తా తెల్ల సిమెంటుపై 9 రూపాయల లాభం వచ్చిందని ఇచ్చారు. అంటే ఎంత లాభం వచ్చింది? 9 × X అంటే 9x రూపాయల లాభం వచ్చింది. ప్రశ్నలో
ఆ నెలలో ఎటువంటి లాభం కానీ నష్టం కానీ రాలేదు అని ఇచ్చారు. అంటే దాన్ని ఎలా రాయొచ్చు? 9x మైనస్ 27,000 ఈజ్ ఈక్వల్ టు 0 అని రాయొచ్చు. ఎందుకంటే లాభం కానీ నష్టం కానీ ఏమీ రాలేదు. ఇప్పుడు ఈ 27,000ని ఈజ్ ఈక్వల్ టుకి అవతల పక్కకి పక్షాంతరం చేద్దాము. అంటే 9x ఈజ్ ఈక్వల్ టు 27,000 అవుతుంది. ఇప్పుడు ఈ 9 కింద బై 1 ఉందనుకుందాం. ఇప్పుడు ఈ 9/1ని ఈజ్ ఈక్వల్ టు అవతల పక్కకి పక్షాంతరం చేద్దాము. అంటే ఎలా వస్తుంది? x ఈజ్ ఈక్వల్ టు 27,000 ఇంటూ 1/9 అవుతుంది. 9 పెట్టి డివైడ్ చేద్దాము. 9 1 9, 9 3 27, పక్కన 3 సున్నాలు. అంటే x విలువ ఎంత వచ్చింది? x ఈజ్ ఈక్వల్ టు 3,000 వచ్చింది. ఇక్కడ x అనేది ఏంటి? ఆ నెలలో అమ్మిన తెల్ల సిమెంట్ బస్తాల సంఖ్య. అదెంత? 3,000. ఇదే మనకు కావాల్సిన జవాబు. వచ్చే వీడియోలో మరికొన్ని ఉదాహరణలు చేద్దాము.